నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వన్పర్తిలో ఘనంగా యోగా దినోత్సవం. రోజు యోగా చేస్తే ఆరోగ్యమే భాగ్యం. కలెక్టర్ ఆదర్శ సురభి. వన్పర్తి జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికుంటలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ కీమియా నాయక్ హాజరై దీపం వెలిగించి ప్రారంభించారు. యోగా శిక్షకురాలు సుగుణ ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు 40 నిమిషాల పాటు వివిధ ఆసనాలు సాధన చేశారు. యోగా ఒక్కరోజు కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగా లేదా ఏదైనా శారీరక వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. యోగాతోనే శారీరక, మానసిక దృఢత్వం సాధ్యం. ఈ సందర్భంగా యోగా డ్రాయింగ్ పోటీల విజేతలను కలెక్టర్ సత్కరించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వన్పర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. Inhale, exhale. గాలి తీసుకుంటాం, రైట్ నాస్ట్రిల్లోని గాలిని వదులుతాం. ఇన్హేల్ ఇన్ రైట్, ఎక్సేల్, ఇన్హేల్, రిలాక్స్. ఇప్పుడు రైట్లో వదులుతాం, రైట్లో తీసుకున్న దాన్ని లెఫ్ట్లో వదులుతాం. అనులోమ విలోమ ప్రాణాయామం స్టార్ట్. అగైన్ ఎక్సేల్ ఇన్ రైట్, ఇన్హేల్ ఇన్ రైట్, 2, 3, 4, 5, 6, exhale in left, 4, 5, 6, exhale in left. Relax, relax. Next, exhale, kallu moose. Exhale, inhale, 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 exhale. Okay, slowly open your eyes. Next, Brahmari pranayama. ఈ పొజిషన్ లో తీసుకొని గాలి ఇయర్ క్లోజ్, exhale start. Once again inhale, exhale. Once again inhale. వేటిని పట్టించుకోవద్దు, జస్ట్ మీతో పాటు మీరు ప్రశాంతంగా ఈరోజైతే ఇది యునైటెడ్ నేషన్స్ అనౌన్స్ చేసిందో ఆ రోజుని మనం ఇంటర్నేషనల్ యోగా డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. దాంట్లో ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ యోగా అనేది ఏదో ఈరోజు చేసి మనం మానేసేది కాదు. మీరు ఇప్పుడు చాలామంది మీరు స్టూడెంట్స్ ఉన్నారు, మీరు చిన్నగా ఉన్నారు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు నెక్స్ట్ 10-20 ఇయర్స్లో మీకు అర్థమవుతుంది మనం చేసే ప్రతిదానికి ఏదో ఒక రియాక్షన్ రూపంలో మన బాడీ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే చేయకపోతే మనకి డైలీ లైఫ్లో అనేది చాలా ఇబ్బందులు వస్తాయి. ఫిజికల్గా మీరు ఫిట్ ఉండకపోతే మీరు పని సరిగ్గా చేయలేరు, చదువుకోలేరు సరిగ్గా, అండ్ ఇలాంటి పనులు కూడా మనకు ముందుకు వెళ్ళవు. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండిటికి కూడా ఈ యోగా అనేది చాలా చాలా మంచిది. ఐ హోప్ ఈరోజు మీలో కొంచెమంది ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి వచ్చే రోజుల్లో కూడా ఏదో ఒక విధానంగా ఈ రోజు దినచర్యలో మీరు యోగాని పార్టిసిపేట్ చేసుకుంటారు. అండ్ ఈ యోగా ఒకటే కాదు, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా మీ మొత్తం లైఫ్ స్పాన్లో మీరు ఇప్పుడు విత్ ఇన్ యువర్ టీన్స్ ఉంటారు, కానీ 20s, 30sలో కూడా మీరు చేసుకుంటేనే మీరు ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్గా ఉండగలుగుతారు. సో దీనికోసమే మీ అందరి కోసం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద అధికారులు వచ్చి మీ ముందు కూడా యోగా చేయడం జరిగింది. దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి ఇంత మంచిగా చేసినందుకు నేను
ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తూ మీ అందరు కూడా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.